హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ మమ్. ఈరోజైతే మినీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే పిల్లలకి నేను కట్టే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ రెసిపీస్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మార్నింగ్ అయితే లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత బయట వ్యూ అలా ఒక్క 5 మినిట్స్ చూసిన తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకొని హౌస్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ నాకు ఇష్టమైంది డేలో ఏదైనా ఉందంటే ప్రశాంతంగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. అండ్ మార్నింగే పూజ కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అందరికీ ఉండే హడావడే మార్నింగ్ లంచ్ బాక్స్ అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేయడం. నేనైతే ఇప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసి పెడతానో పిల్లలకి అనేది అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మార్నింగే నేను వాటర్ తాగి ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయిపోయిన తర్వాత కిడ్స్కి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ రెండు ఉంటాయి. ఆ రెండింటిని అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేయండి. ముందైతే ఒక సైడ్ అయితే స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక సైడ్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అలాగే రెడ్ చిల్లీ, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటో అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు లంచ్లోకి వచ్చేసి పొటాటో రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో రైస్ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట ఫ్రైడ్ రైస్ తిన్న టేస్ట్ అయితే వస్తుంది కదా. నేనైతే ఈరోజు వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత పొటాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత పొటాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ప్లేట్ పైన నేను వాటర్ అయితే వేస్తాను. ఇలా ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు కొంచెం త్వరగా కుక్ అయిపోతుందని చెప్పి ఈ విధంగా పొటాటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో నేను స్పైసెస్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పాప కొంచెం స్పైసెస్ తింటుంది, చాలా తక్కువ. అందుకే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రెడ్ చిల్లీని అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి ఈవెన్గా మిక్స్ చేసేసుకోవడమే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది రైస్లోకి. లెమన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చేసుకోవడం ఈజీగా అయిపోతుంది. అండ్ పిల్లలకి కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా పెడితే వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, అంత ఇష్టంగా ఉండదు. కాబట్టి వాళ్ళకి నేనైతే ఇలా 1 pot మీల్ లాగా మిక్స్ చేసి అయితే చేసి పెడతాను, లేదా 1 pot మీల్స్ చేసి పెడతాను. తను ఇష్టంగా తింటుంది. ఎలా అయితే ఈ విధంగా నేనైతే మార్నింగే పిల్లలకి మాత్రమే చేస్తాను బ్రేక్ఫాస్ట్. అండ్ పాప కోసం లంచ్ అయితే ఒకటే ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ మేము సపరేట్గా ఆఫ్టర్నూన్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇప్పుడు వచ్చేసి స్నాక్లోకి వచ్చేసి స్వీట్ పొటాటో శాండ్విచ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా స్వీట్ పొటాటోని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వేసుకొని మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మా పాప అంత ఇష్టంగా తినదు, ఆనియన్స్ తీసి పక్కన పెడుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే ఆనియన్స్ వేయను. తనకి ఒకరిదానికి సపరేట్గా చేసినప్పుడు, మామూలుగా అందరికీ చేసినప్పుడు అయితే తప్పకుండా తినాల్సిందే అని చెప్తాను. అప్పుడు అందరితో పాటు తింటుంది. కానీ తనకి సపరేట్గా ఒక్కొక్కసారి చేసినప్పుడు మాత్రం ఇలా వేయకుండా చేస్తూ ఉంటాను. ఈ విధంగా స్వీట్ పొటాటోని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ ప్యాన్లో వేసుకొని కొంచెం పెప్పర్ కానీ లేదా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని దగ్గరగా అయ్యే వరకు వదిలేసిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. ఈలోగా నేనైతే మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజు అయితే కర్డ్ రైస్ పెడుతున్నాను. నైట్ రైస్ ఉంటే
రైస్లో వాటర్ వేసి మనం ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. చద్దన్నం అంటారు కదా, అది కూడా చాలా మంచిదండి. చద్దన్నం తినడం కూడా అలానే రెగ్యులర్గా తినం మేము. రైస్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా చద్దన్నం పెట్టడానికి పిల్లలకు కూడా ఇష్టపడతాను. చద్దన్నం తినడం కూడా చాలా మంచిది. ఈ విధంగా పెరుగు వేసేసి తనకైతే ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు వచ్చేసి శాండ్విచ్ 2 బ్రెడ్స్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా, ఈ విధంగా అప్లై చేసేసి 2 సైడ్స్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం గీతో చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. గీ వేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. తనకి లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తున్నాను. టైం అయితే అయిపోయింది, మార్నింగే కదా, 7:30 కల్లా తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇంకా స్నాక్ వచ్చేసి ఇంకొంచెం గోవా కూడా పెట్టాను. ఈ విధంగా స్నాక్ అండ్ లంచ్ అయితే తినకి ప్రిపేర్ చేసేస్తాను. అండ్ మా బాబుకి వచ్చేసి ఓన్లీ స్నాక్ ఉంటుంది. స్నాక్ వచ్చేసి తనకి కిస్మిస్ అంటే చాలా ఇష్టం. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ ఇలాంటివి తింటుంటాడు. ఫ్రూట్స్ చాలా ఇష్టము. అందుకే తనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే తనకు కూడా ఒక హాఫ్ శాండ్విచ్ని అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టేశాను ఇద్దరికి. అంతే. ఇప్పుడు వచ్చేసి వాళ్ళది అయిపోయింది కదా, కర్డ్ రైస్ అయితే తినేసాం మేము అండ్ పిల్లలు తిన్నాము. మా హస్బెండ్కి వచ్చేసి ఈ విధంగా స్ప్రౌట్స్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మష్రూమ్ రైస్ని అయితే చేశాను. లాస్ట్ టైం ఒక షార్ట్ కూడా పెట్టాను. మష్రూమ్ రైస్ చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే మళ్ళీ కావాలని అడిగారు. దానికైతే ఇప్పుడు మళ్ళీ తెచ్చి చేసి పెట్టాను. చాలా బాగా వచ్చింది. నాకు లాస్ట్ టైం కన్నా ఈ టైం బాగుంది అనిపించింది. చాలా బాగా కుదిరింది. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ అందరికీ నా వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో అండ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్